చావా. ఈ సినిమా ముందు వరకు ఆయన గురించి పెద్దగా ఎవరికి తెలియదు. చరిత్ర ఆయన పేరును మర్చిపోయింది. అసలెవరు ఈ ఛత్రపతి సంభాజీ మహారాజ్? ఇలా ఉన్న దేశాన్ని ఇలా మార్చిన వ్యక్తి ఛత్రపతి సంభాజీ మహారాజ్. అసలెవరు ఈ ఛత్రపతి సంభాజీ మహారాజ్? తన శరీరాన్ని 2 భాగాలుగా చేసినా కూడా తాను నమ్మిన హిందూ ధర్మం వైపే నిలబడిన వ్యక్తి ఛత్రపతి సంభాజీ మహారాజ్. అసలెవరు ఈ ఛత్రపతి సంభాజీ మహారాజ్? ఔరంగజేబు మరాఠా సామ్రాజ్యం వైపు కన్నెత్తి చూడాలంటేనే వెన్నులో వణుకు పుట్టేలా చేసిన వ్యక్తి ఈ ఛత్రపతి సంభాజీ మహారాజ్. భారతదేశంలో మొఘలుల హవా నడుస్తున్న సమయంలో భారతదేశం అంతా వాళ్ళ జెండాని పాతగలిగారు. కానీ దక్షిణ భాగాన పిడికెడ మట్టి కూడా సొంతం చేసుకోలేకపోయారు. ఎందుకంటే దక్షిణాన మరాఠా సామ్రాజ్యాన్ని పాలించేది ఇంకెవరో కాదు, ఛత్రపతి శివాజీ మహారాజ్. ఈయన పేరు వింటేనే ఎంతో మంది ఇస్లాం రాజులకు ముచ్చమటలు పట్టేవి. ఈయన పరాక్రమంతో ఎంతో మంది దురాక్రమణ ముస్లింలను అంతం చేశాడు. అంతేకాదు అక్రమంగా మత మార్పిడి చేసే ముస్లిం రాజులను చీల్చి చెన్నాడాడు. అలా అని శివాజీ మహారాజ్ ఏ మతానికి వ్యతిరేకం కాదు. ఆయన ప్రతి మతం పైన గౌరవ భావం చూపించేవాడు. ఆయన స్నేహితుల్లోనే ఎంతో మంది ముస్లిమ్స్ ఉన్నారు. అంతేకాదు సైన్యంలో కూడా ఎంతో మంది ముస్లిమ్స్ ఉన్నారు. అలా శివాజీ మహారాజ్ తన రాజ్య ప్రజలని తన మతాన్ని కాపాడుకుంటూ వచ్చాడు. చివరికి 1680లో ఆరోగ్య సమస్యల వల్ల ఛత్రపతి శివాజీ మహారాజ్ మరణించాడు. దానితో అప్పటి వరకు భయపడుతున్న ఔరంగజేబు గుండెల్లో నుంచి భయం తొలగిపోయింది. ఎందుకంటే ఆయన ఉండంగా మత మార్పిడి చేయలేకపోయాడు, మరాఠా సామ్రాజ్యాన్ని దక్కించుకోలేకపోయాడు. శివాజీ చనిపోయాక మంచి అవకాశం దొరికిందని సంతోషపడ్డాడు. కానీ శివాజీ మహారాజ్ చనిపోయాక కూడా తన అడుగుని మరాఠా సామ్రాజ్యం వైపు వేయలేకపోయాడు. ఎందుకంటే ఇప్పుడు శివాజీ కొడుకు రంగంలో ఉన్నాడు. ఆయనే శివాజీ పెద్ద కొడుకు ఛత్రపతి సంభాజీ మహారాజ్. తండ్రికి తగ్గ తనయుడు, సింహం కడుపున సింహమే పుడుతుంది అని ఆయన వీరత్వంతో నిరూపించాడు. మొఘలుల వల్ల ఏ హిందూ మహిళ అయినా కొద్దిగా ఇబ్బంది పడ్డా సహించేవాడు కాదు. మొఘలులకి చుక్కలు చూపించేవాడు. అలా సంభాజీతో యుద్ధం చేయడానికి ఔరంగజేబ్ కానీ వాళ్ళ సైన్యం కానీ ముందడుగు వేయలేకపోయారు. అలా సంభాజీ మహారాజ్ తన రాజ్య ప్రజల్ని జాగ్రత్తగా చూసుకునేవాడు. చివరికి సంభాజీ సొంత వాళ్ళే వెన్నుపోటు పొడచడం వల్ల ఔరంగజేబ్కి దొరికిపోయాడు. దాంతో సంభాజీని క్రూరంగా హింసించి ముక్కలు ముక్కలుగా నరికి చంపారు. శివాజీ మరణాంతరం ఆయన జీవితం ఎలా గడిచింది, ఆయన రాజు ఎలా అయ్యాడో, ఛత్రపతి శివాజీని గొప్ప రాజుగా మన దేశానికి పరిచయం చేసిన చరిత్రకారులు సంభాజీని మాత్రం ఎందుకు సమాజానికి తెలియకుండా తెలివిగా సమాధి చేశారు. ఇలా ఎన్నో విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఛత్రపతి శివాజీ మహారాజ్ రక్తంతో మొదలుపెట్టిన కథ ఇది. సిరాతో ముందుకు తీసుకెళ్ళలేం. ముందుకెళ్ళాలి అంటే మళ్ళీ రక్తాన్ని అడుగుతుంది.